బద్దలు కొట్టిన విషయాన్ని జగన్ సమర్థిస్తున్నారు. అలాగే ఏదో కోపంలో జరిగిందని చాలా కూల్‌గా చెప్తున్నారు. ఇది వినడానికి హాస్యాస్పదంగా లేదా? కూల్‌గా ఏం చెప్పలేదు. చాలా కోపంగానే చెప్పాడు. అంటే జగన్ వాదన ఏందంటే ఈవీఎంలు అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది. ఈవీఎంలను ఉపయోగించుకొని అన్యాయం చేస్తారు అందుకొరకెళ్ళాడని. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గతంలో పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన విషయం కాదు. అంటే నీ చేతిలోకి తీసుకోవాలి కదా! నిజంగానే ఆ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరిగితే దానికి సంబంధిత ఎన్నికల అధికారులకు కంప్లైంట్లు ఇవ్వచ్చు, నిరసన తెలపచ్చు పోలింగ్ బూత్ ముందు. ఎన్నికల కమిషన్ ఢిల్లీకి వెళ్ళొచ్చు, కోర్టులకు వెళ్ళవచ్చు, రీపోలింగ్ అడగవచ్చు, అన్నీ చేయవచ్చు. అనుమతించేటువంటి అనేక పద్ధతులు అనుసరించవచ్చు. కానీ అలా కాదు, మావోడు పిన్నెళ్ళి మొత్తం ఈవీఎంని బద్దలు కొడతానంటే ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే హక్కు ఎవరిచ్చారు? అందులో ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి అలా మాట్లాడితే రేపు ఎవడైనా సామాన్య పౌరుడు అదే చెప్తాడు. సో నేనే చట్టాన్ని నా చేతిలోకి తీసుకుంటా అంటాడు. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవడానికి వీల్లేదు. చట్టం సరిగా పనిచేయకపోతే దానిపైన పోరాడాలి. అలా అయితే పోనీ జగన్మోహన్ రెడ్డి ఒక్క పిన్నెల్లి మాచర్లలోని ఒక్క పోలింగ్ బూత్లోనే అన్యాయం జరిగింది, ఇంకెక్కడ జరగలేదంటాడా? అసలు రాష్ట్రం అంతా ఏం జరిగిందో తెలియదు, ఆధారాలు లేవు, కానీ అన్యాయము మోసము జరిగింది అనే భావనలో ఉన్నాడు కదా. మరి అంతటా ఎందుకు ఇలా ఈవీఎంలో పాల్గొట్టలేదు? ఒక అభ్యర్థిగా ఉండి ప్రజాస్వామ్యం పైన ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసం లేకపోతే దాన్ని ఒక నాయకుడు సమర్థిస్తే ఈ ధోరణి ఎక్కడికి పోతుంది? రేపు ఇతరులు కూడా ఇదే పని చేయొచ్చు కదా. మా నాయకుడు దీన్ని హీరోయిజంగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు కనుక మేము కూడా ఇదే పని చేస్తాం అనుకునే అవకాశం ఉంది కదా.